ఆర్మూర్ మండలం పెరికెటి గ్రామంలో పెరికెట్ గ్రామ శివారులో గల 202 సర్వే నెంబర్లో 610 గజాల భూమి బోరికెల ప్రశాంత్కు చెందింది కాగా దాని పక్కనే నిర్మాణం చేపడుతున్న తీగల నరసారెడ్డి అనే కాంట్రాక్టర్ బోరికెల ప్రశాంత్కు చెందిన దాదాపు 150 గజాల భూమిని ఆక్రమించి భవన నిర్మాణాలు చేపడుతున్నాడు. దీనికి సంబంధించి బాధితుడు ప్రశాంత్ ఎంఆర్ఓకి, ఆర్డీఓకి, మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేశాడు. వారు వచ్చి హెచ్చరించిన కాంట్రాక్టర్ పనులు మాత్రం ఆపడం లేదని, బాధితుడు దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని, తనకు ఎలాగైనా న్యాయం జరిపించాలని తెలిపారు. మేము ఆల్రెడీ మళ్ళీ ఎంఆర్ఓ గారు 3 పెరికిట్లో గల భూమి ఒక కబ్జా గురవుతుంది. దీనికి గాను మన కొలిపాక పద్మ వినోద్ రెడ్డి అండ్ తీగల నరసారెడ్డి గారు ఈ భూమికి కబ్జా గురి చేస్తున్నారని ఇంతకుముందే మేము అందరికీ చెప్పడం జరిగింది. దానితో పాటు మన ఎంఆర్ఓ అండ్ కమిషనర్ అండ్ ఆర్డీఓ గారికి కూడా చెప్పడం జరిగింది. వినతి పత్రాలు కూడా అందజేయడం జరిగింది. బట్ దీనికి గాను సానుకూలంగా వ్యవహరిస్తారేమో అనుకున్న అధికారులు కూడా వాళ్ళ మోచేతి నీరు దాగినట్టు వ్యవహరిస్తున్నారు. బట్ దీనికి మేము ఆల్రెడీ మళ్ళీ ఎంఆర్ఓ గారికి మళ్ళీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి గాను సర్వేయర్ని పంపిస్తా అని చెప్పి పంపించాడు. బట్ కానీ వాళ్ళకు తగ్గట్టే దాని యొక్క కొలతలు ఇవ్వడం జరిగింది. బట్ ఇది మాకు కరెక్ట్గా అనిపించలేదు. మళ్ళీ అనిపించలేదు కదా అని చెప్పేసి మళ్ళీ మేము ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ గారు కూడా మాట్లాడారు ఏంటి అంటే, సరే ఇక్కడ మీకు కరెక్ట్ అనిపిస్తలేదు కదా, మీరు ఏడీ ఆఫీస్కి వినతి పత్రం ఇవ్వండి, దానికి గాను ఏదన్నా సానుకూలంగా వ్యవహరిస్తారు అని చెప్పి సారు మరి అధికారంలో ఉన్న సార్ గారే ఉల్టా మాకు ఈ విధంగా సలహా ఇవ్వడం ఏందో మాకు ఏంది విషయం కరెక్ట్ అనిపించడం లేదు. బట్ ఈరోజు పోయి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయి మాట్లాడితే సార్ గారికి మేము మళ్ళీ విషయం చెప్పడం జరిగింది. ఏంటంటే మాకు గాను ఉన్న భూమి 202 భూమి, దీనికి సంబంధించిన పాయింట్లు వాళ్ళు ఇచ్చిన మ్యాప్లోనే మేము చూపించి చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కు ఇక్కడ నుంచి ఇది మధ్యలో జరిగింది. బట్ ఇది ఇల్లు లోపలికి జరపకుండా దీన్ని ఏం చేసిందంటే మళ్ళీ మెట్లకు కలుపుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ దానికి తగ్గట్టే పిల్లర్లు వేయడం జరిగింది. బట్ దీనికి సంబంధించి మేము ఆల్రెడీ చెప్తున్నాం, మున్సిపల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మేము ఏంది 202కు సంబంధించిన భూమిలోని వేరే సైడ్ మేము సర్వే చేస్తున్నాం, దీని గురించి చూస్తున్నాం, మీకోసం రాలేము, మేము మీ గురించి మేము ఇలా చేస్తలేము అని చెప్పి వాళ్ళు మన కమిషనర్ రేట్లో కూడా వాళ్ళు కూడా అదే విషయం చెప్పడం జరుగుతుంది. మళ్ళీ సార్ మరి ఇదేంటి అని చెప్పేసి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్ కూడా సాఫ్సీగా ఏమని చెప్తుందంటే, దీనికి సంబంధించిన భూమి మేము ఇక్కడ నుంచి ఇక్కడికే సర్వే చేసినాం, సో ఇది స్ట్రైట్ లైన్ వస్తుంది కానీ మీకు అందులో మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ మేము చూపిస్తారు కానీ